ప్రాబ్లం. మన జీవితంలో సమస్య వస్తే మనం వెంటనే వ్యక్తుల్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తాం. డోంట్ కట్ ద పీపుల్, కట్ ద ప్రాబ్లం. దయచేసి ఈ మాటనండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:31-32 చూస్తే, ఎఫెషియన్స్ చాప్టర్ 4:31-32 చూస్తే, అక్కడ సకల విధములైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరేం చేయాలి? విసర్జించాలి. మన విషాదకర సంఘటన ఏంటంటే, మన జీవితంలో చాలాసార్లు వీ ఫైట్ విత్ పీపుల్ అండ్ వీ లూజ్ అవర్ పీస్. విలువైన సమాధానం కోల్పోయే క్రమంలో చివరికి మనం వ్యక్తులతో ఏం చేస్తాం? పోరాడతాం. మనం పోరాడేది ఎవరితో అండి? మన ప్రత్యర్థులు ఎవరు? మన ప్రత్యర్థులు ఎవరు? ఎఫెసీ 6:12 రాస్తుంది. ఎఫెషియన్స్ 6:12. మనం పోరాడేది ఎవరితో? ఎఫెసీ 6:12, ఎఫెషియన్స్ 6:12. ఏలనగా మనం పోరాడునది శరీరులతో కాదు. దయచేసినండి. మనం పోరాడేది ప్రధానులతో, అధికారులతో, అంధకార చీకటి శక్తులు. ఒక వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడంటే దయచేసినండి, ఇప్పుడు కోపిష్టోడు వర్సెస్ కోపం. మనం వ్యక్తిని ద్వేషిస్తాం, కానీ ఇప్పుడు కోపిష్టోన్లో ఏది డివైడ్ చేసి చూడాలి? కోపాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తిని చూడాలి. అల్లరి పక్కన పెట్టి వ్యక్తిని చూడు. గాయపడ్డ గుండెల నుంచి రేగుతున్న ఆయాసం పక్కన పెట్టి వ్యక్తిని చూడు. ఆయన మాట్లాడిన మాటను పక్కన పెట్టి వ్యక్తిని చూడు. మెచ్యూరిటీ టు స్ప్లిట్ ద పర్సన్ అండ్ ద ప్రాబ్లం. ఈరోజు మనం వ్యక్తులతో పోరాడుతాం, సమస్యలతో పోరాడలేదు. మనం పోరాడాల్సింది ఎవరితో? సమస్యతో. మనం పోరాడాల్సింది ఎవరితో? సమస్యను కారణమైన ఆత్మతో పోరాడాలి. సమస్యను సృష్టించిన దురాత్మతో పోరాడాలి. కానీ మనం దేంతో పోరాడతాం? మనుషులతో పోరాడతాం. విషాదం కాదా? మనం మనుషులతో పోరాడుతున్నామా, లేదా మనిషి యొక్క ప్రవర్తనలో ఆ రీతిగా స్వాధీనపరుచుకున్న దురాత్మతో పోరాడుతున్నామా? యు ఆర్ ఫైటింగ్ విత్ ద స్ట్రైఫ్. యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ యువర్ వైఫ్. యు ఆర్ ఫైటింగ్ విత్ అఫెన్స్, నాట్ విత్ ద చిల్డ్రన్. యు ఆర్ ఫైటింగ్ విత్ ద కన్ఫ్యూషన్, నాట్ విత్ ద పీపుల్. మనం ఎవరితో పోరాడుతున్నాం అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్పష్టత ఉంటుందో మన ప్రత్యర్థులు ఎవరో మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎందుకు కుటుంబాలు చీలిపోతున్నాయి? సమాధానంగా ఉండాల్సిన కుటుంబాలు ఈరోజు ముక్క చెక్కలైపోయాయి. సమాధానం యొక్క విలువ గుర్తించాం. ఒక మాట చెప్తాను సమాధానం గురించి. చూడండి, మన జీవితంలో నెయిల్స్ పెరిగాయి అనుకోండి, గోర్లు పెరిగాయి. గోర్లు పెరిగితే గోర్లు కట్ చేస్తామా, వేలు కట్ చేస్తామా? దేన్ని కట్ చేస్తామండి? గోర్లు కట్ చేస్తాం, వేలు కట్ చేయం కదా. అదే ఈగోలు పెరిగాయి, గాసిపులు పెరిగాయి, అపార్థాలు పెరిగాయి, కన్ఫ్యూషన్లు పెరిగాయి, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం పెరిగాయి, ఆర్గ్యుమెంట్స్ పెరిగాయి, నువ్వు కరెక్టా నేను కరెక్టా అని పెరిగింది, అహంకారం పెరిగింది. ఏది కట్ చేయాలండి? అహంకారాన్ని కట్ చేయాలి, కానీ మనుషులు కాదు. అలా కట్ చేసుకుని పోతే మనుషులు ఎవరు మిగిలరు? ఒంటరిగా ఏకాకి మిగులుతావు, ఎవ్వరు మిగిలరు. కట్ చేసుకుంటూ పోతే నీ జీవితంలో ఎవ్వరూ మిగిలరు. కట్ చేయడం పెద్ద గొప్పేం కాదండి. ఇట్స్ నో బిగ్ డీల్ ఎట్ ఆల్. ఎంతసేపు అండి కట్ చేయడం? 2 నిమిషాల్లో. లాస్ట్కి ఏమవుతావు? ఒంటరిగా మిగులుతావు. ఈరోజు విషాదం ఏంటంటే, మన జీవితాల్లో సంఘాల్లో కట్ చేసుకోవడం, బంధాల్లో కట్ చేసుకోవడం, కుటుంబాల్లో కట్ చేసుకోవడం, సంస్థల్లో కట్ చేసుకోవడం. ఏమైనా లాస్ట్ మిగిలిందంటే లాస్ట్కి అందరినీ కట్ చేసుకొని ఏం మిగిలావంటే ఒంటరిని అయిపోయానండి, నేను ఏకాకిని అయిపోయాను. ఎందుకయ్యా ఏకాకి? అర్థమైందా? ఒక నిమిషం. కట్ చేసుకుంటూ పోతే ఎవరు మిగిలరో? ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. అందుకో బైబిల్ సెలవుస్ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని మహిమను పొందలేక. ఎవ్రీబడి ఈజ్ ఫెయిల్ ఆన్. ప్రతి ఒక్కరిలో పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు సమాధానం నీ ప్రథమ ఫలమా? సమాధానం కొరకు నీవు వెంపర్లాడతావా, లేదా నీ జీవితంలో? ఈరోజు సమాధానం ముఖ్యం కాదండి. ఈరోజు నేను గెలవడమే ముఖ్యమంటే ఒక మాట చెప్తా, గెలుపు క్రమంలో ఒంటరి మిగిలిపోతావు, ఎవ్వరు నీకు దక్కరు. అబ్రహాము విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆయన హస్తాలను ఏం చేశాడు? నింపుతూ వచ్చాడు. ఈ రాత్రి సమాధానం కోల్పోయి కుటుంబాలు వచ్చుంటే 2 మెట్లు దిగితే నువ్వేం ఓడిపోవు. 2 మెట్లు నువ్వు దిగితే సమాధానం కొరకు నీ క్రయధనాన్ని చూసి సమాధాన అధిపతి షాలెము రాజే నిన్ను ఆశీర్వించకపోతే ఈ వాక్యమే కాదు. ఈరోజు అటువంటి స్థాయిలో సమాధాన అధిపతి నిన్ను దీవించునుగాక. ద వాల్యూ ఆఫ్ ద స్ట్రాంగ్ హోల్డ్. సరే, చివరికి ఎలా గెలవాలండి? ఈ యొక్క కంచుకోట ఎలా గెలవాలండి? సరికి ఒక్కసారి దృశ్యం చూడండి. నేరుగా దావీదు తీసుకొచ్చాడు. ఇప్పుడు గెలుపు సీక్రెట్ చెప్తాను. ఆ గెలుపు ప్రాంతం చూస్తే గోడలేమో అన్కాంకరబుల్గా ఉన్నాయి, లోపలికి పోలేనంత గోడలు ఉన్నాయి. ఎలా జయించాలి మరి? గోడలేమో లోపలికి పోలేరు, మరి ఎలా? తలుపులు ఉన్నాయా? తలుపులు కూడా కట్టుదిట్టం కట్టబడ్డాయి. మరి సోల్జర్స్తో పోరాడాలా?
సోల్జర్స్తో పోరాడలేరు. ఒకసారి దృశ్యాన్ని చూడండి. ఇంత భయంకరమైన, ఎవరు దూరలేనంత ఇంత భీకరమైన యెరూషలేం పట్టణం ఎలా దూరాలి? ఏం చేయాలంటే దావీదు ఎప్పుడు కూడా తన మనసు, ప్రభా నీ చిత్తము చేయట నాకు నేర్పించుము, సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించు ప్రభా అని ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. అందుకు దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. బహుశా అందరూ పైకి చూస్తూ ఉంటే దేవుడు అన్నాడు, దావీదు కిందకు చూడను. ఏంటి ప్రభా, ప్రపంచమేం పైకి చూడమంటుంది, దేవుడు అన్నాడు నువ్వు కిందకు చూడు అని. కిందకు చూస్తే ఏముంది ప్రభా? కిందకు చూస్తున్నాడు. అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. ఏం తెలుసా? యెరూషలేం పట్టణం యొక్క భద్రత, యెరూషలేం పట్టణం యొక్క ఆశీర్వాదం, యెరూషలేం పట్టణం యొక్క కంచుకోట కారణం, సెక్యూరిటీ సీక్రెట్ ఏంటి అంటే, యెరూషలేం పట్టణం కింద వాటర్ యాక్విడక్ట్ అని ఒకటి ఉంది, వాటర్ కెనాల్ అని ఒకటి ఉంది. ఆ వాటర్ కెనాల్ సుమారు 5 నుంచి 7 మంది దాంట్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ కెనాల్ ఎవ్వరికీ తెలియదు, కానీ ఆ పట్టణాన్ని కాపాడేదే ఆ నీటి సరఫరా కాలువ. అలాంటి కాలువని ఎప్పుడైతే దేవుడు దావీదు చూపించాడో, అందుకొరకే దావీదు అంటాడు, నా కాళ్ళకు నైపుణ్యం నేర్పువాడు ఆయనే, నాకు ఆలోచన చెప్పువాడు ఆయనే, సమభూముల ప్రదేశం నడిపించేవాడు ఆయనే. ఎన్ ఐడియా ఈజ్ ఫ్రమ్ గాడ్. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ ఐడియా నెట్వర్క్ కాదు, దేవుడిచ్చే ఆలోచన. ఒక్క ఆలోచన, అంతే, ఒక్క ఆలోచన. కిందకు చూశాడు, సవాలు విసిరాడు. ఏదైతే శత్రువు ఎగతాళి చేశాడో, కుంటోలు గుడ్డోలు జాలు మిమ్మల్ని ఊతకోతకు వస్తారంటే, దావీదు పిలిచి అన్నాడు, సైన్యమా, కుంటోలు గుడ్డోలు కనపడకుండా ఊచకోత కోసి ఈ కాలువల గుండా వెళ్ళి ఎవడైతే సర్ప్రైజ్గా బయటకు వస్తాడో వాడు నేను కమాండర్ ఇన్ చీఫ్ చేస్తాను. వాడేసిన సవాలుకి పెను సవాలు వేశాడు. వెంటనే సైన్యం నుంచి యోవాబు ముందుకొచ్చి, అయ్యా నేను నిలబడుతున్నాడు. వెంటనే కాలువలో దూరాడు. ఆయన దిగిన వెంటనే ఆయనతో పాటు సైన్యం దిగింది. ఆకస్మికంగా స్లోగా కాలువల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. లోపలికి వస్తున్నారు. సైన్యం అంతా కూడా, యెబూసీలంతా కూడా ఆ గొలియాతు తల చూపించినప్పటి నుంచి భయాందోళన వార్తలకు వెళ్ళిపోయేసరికి వాళ్ళందరూ కంచుకోటల దగ్గర నిలబడి వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటే, ఇప్పుడు లోపల నేరుగా గర్భగుడిలో గర్భ ప్రాంతం నుంచి పైకి వచ్చేసారు. యెరూషలేం ప్రాంతం అంతా కూడా లోపల నుంచి సైన్యం అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళకి అర్థం కావట్లే. వెంటనే గోడల దగ్గర, ఆ ప్యాలెస్ వాల్స్ దగ్గరకు వచ్చి చూసే లోపల ఊచకోత కోసి పొడిచి పారేసి చంపేస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ రక్తం ఏర్లే పారుతూ ఉంది. వీళ్ళకి అర్థం కావట్లే. యెబూసీలందరూ సైనికులు చూస్తున్నారు, ఏంటయ్యా ఎవరు పొడుస్తున్నారు, మనలో వాడు మనల్ని ఎందుకు పొడుస్తారు, అరే మనల్ని ఎందుకు పొడుస్తారు ఆలోచించే లోపల ఒక్కొక్కరు ఊచకోత కోసి రక్తం ఏర్లే పారుతూ ఉంది. ఆ దాంట్లో నుంచి దావీదు లోపలికి వచ్చేసాడు. తలుపులు తెరిచేశారు, జెండా ఎగరేశారు. యెరూషలేము పురవీధుల పేరు రాసి వచ్చింది. ఆ జెండా ఎగరేసి అంటాడు, దిస్ ఈజ్ సిటీ ఆఫ్ డేవిడ్, ఇది దావీదు పురము. ఇలా చేసరికి ఆశ్చర్యపోయి షాక్ అయి చూస్తూ ఉన్నారు. ఇంతవరకు కంచుకోటను అవ్వలీలగా ఏం చేశారు, గెలిచేశారు. ఈ రాత్రి ముగిస్తాడు వచ్చిన, ఎలా గెలవాలి కంచుకోటలు. అద్భుతమైన ఆలోచన తెలుసా? అపవాదికి ఏదైతే స్ట్రాంగ్ పాయింట్ అవుతుందో అదే వాడికి ఏమవుతుందండి, వీక్ పాయింట్గా దేవుడు మారుస్తాడు. సీక్రెట్ అంతా ఒకటే. ఈ యెరూషలేము యెబూసీల పట్టణానికి స్ట్రాంగ్ పాయింట్ ఏది? అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్. లాస్ట్కి ఏమైంది అది? అదే వాళ్ళకి వీక్ పాయింట్ అయింది. చూడండి, దేవుని మాస్టర్ స్ట్రోక్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఏ స్ట్రాటజీతో అపోది వస్తాడో అదే స్ట్రాటజీని వానికి వ్యతిరేకంగా వాడి వాడిని దేవుడు బుట్టలో పడేస్తాడు. మన దేవుని ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, ఏది నా బలమని విర్రవీగుతాడో శత్రువు, ఆ బలాన్ని వాడి పాలిట బలహీనతగా మార్చి గొప్ప విజయాన్ని ఇచ్చే శక్తి ఎవరికి ఉందండి? మనం ఆరాధించే దేవునికి ఉంది. నమ్మరా? గొలియాతు తలలు దావీదు నడితే దావీదు అంటాడు హిస్టరీ మొత్తం ఇదే జరిగిందని. దావీదు ఏం చేశాడు? గొలియాతుని వడిసలతో ఏం చేశాడు? ఇస్త్రీ కొట్టాడు. గొలియాతు ఎటు పడ్డాడు? ముందు పడ్డాడు. వడిసలు తాకితే ఎవడన్నా ఎటు వెనకలు పడతారు, కానీ ముందెందుకు పడతాడు? అర్థమేలా చేస్తారా? ఎప్పుడైతే ముందు పడ్డాడో అది పడింది దీనివల్ల కాదు, దేవుని కార్యం, యుద్ధం యెహోవాది కనుక దేవుడు వెనుక నుంచి కొట్టుండొచ్చు బహుశా. కింద పడేసరికి వెంటనే ఏం చేశాడు చూడండి, గొలియాతు ఏ ఖడ్గం పట్టుకొని విర్రవీగాడో, ఏ కత్తి పట్టుకొని అందరిని భయపట్టించాడో, దావీదు వెళ్ళి అదే కత్తి తీసుకొని అదే ఖడ్గం తీసుకొని దావీదు తలని ఏం చేశాడు? తెగ నరికేశాడు. బాగా వినండి, ఏ ఆయుధం అయితే శత్రువుదో అదే ఆయుధం తీసుకొని శత్రువు మెడని ఏం చేశాడు? నరికి పారేశాడు. అర్థం చేస్తారా? ఐగుప్తు దేశం యొక్క కంచుకోట ఏది అంటే, శత్రువుని పాడు చేయాలంటే నీటి బాడీ, వాటర్ బాడీ చూపించి భయపెడతారు. హెబ్రీ బిడ్డలందరినీ చంపడానికి కొరకు ఒకటే మాట, తీసుకెళ్ళి దేంట్లో పడాలి? నైల్ నదిలో పడాడు. ఏంటది? వాటర్ బాడీ. వారి జీవితంలో అది తప్ప ఏం స్ట్రాటజీ లేదు. వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే, ఎర్ర సముద్రం ముందు ఒకరు తప్పించుకొని పోయినా సరే లాస్ట్ పోయి ఎక్కడ ఆగిపోతారు? ఎర్ర సముద్రం ఆగిపోతారు. అర్థాలు చేస్తారా? అలాగే వచ్చారు ఎర్ర సముద్రం దగ్గర. దేవుడు ఏ నీటినైతే వారి ఆయుధంగా దేవుడు అంతవరకు శత్రువు వాడుకున్నాడో
అదే నీటి ఆయుధంలో, అదే ఎర్ర సముద్రంలో, అదే నీటిలో ఏదైతే వారి స్కెచ్లాగా ప్లాన్ చేశారో, ఏదైతే శత్రువు ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని చంపాలని నీటిని, నైల్ నదిని చూపించి, నీటిని చూపించి చంపాలనుకున్నాడో, అదే నీటిలో ఫరోని, అతని సైన్యములను, అతని రథశౌర్యములను అందరిని తీసుకెళ్ళి శాశ్వతంగా సమాధి చేసేసాడు. ఇప్పుడు చెప్పండి, ఏది వారి బలం? అదే వాళ్ళ పాలిట. త్వరగా చెప్పాలి. బలిహీనత. యెహోషాపాతు ఒక రోజు భయపడిపోయాడు. అయ్యా ఏంటంటే మహాకూటం వచ్చింది, ముగ్గురు కలిసి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? అమ్మోనీలు, మోయాబీలు, షేరుమన్య వాసులు అందరు కలిసి వచ్చారు. నేను ఒంటరిని, వాళ్ళేమో ముగ్గురు వచ్చారు. వెంటనే భయపడొద్దు. ఏం చేయాలి? ఆరాధిస్తుంటే ఏమవుతుంది ప్రభా? ఆరాధిస్తున్నారు, ప్రవక్తలు నమ్ముకున్నారు, లాస్ట్ న్యూస్ వచ్చింది ఏంటంటే వారి మధ్యలో ఏమైందండి? కన్ఫ్యూజన్ వచ్చింది. వాళ్ళ స్ట్రెంత్ ఏది? యూనిటీ, ముగ్గురు కలుసుకోవడం కదా. నంబర్స్ వాళ్ళ స్ట్రెంత్ కదా. ఆ నంబర్స్ మంది ఎక్కువ అయిపోయేసరికి ఏమైంది? కన్ఫ్యూజన్ అయిపోయింది. ఒకరొకరి మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. లాస్ట్కి కమ్యూనికేషన్ చేసుకోవాల్సిన ప్రాంతంలో ఒకరినొకరు మిస్కమ్యూనికేషన్ చేసుకొని వాళ్ళందరూ ఒకరినొకరు పొడుచుకొని ఏం చేశారు? చచ్చిపోయారు. ఏది వారి పాలిట బలమో అదే వారి పాలిట బలితగా మార్చేశాడు. ఒకరోజు గిద్యోను చూసి, ప్రభా 300 మంది ఎట్లా సరిపోతుంది ప్రభా? గిద్యోను అన్నాడు, దానికి ఏం పర్లేదు, సరిపోతుందని. ఎట్లా? వాళ్ళు నీతో ఏం ఆడారో అదే గేమ్ నువ్వు వాళ్తాడు. ఏంటి ప్రభా? వాళ్ళు నాతో ఏం ఆడారు, నేను వాళ్తాడలా. వాళ్ళు నాతో ఇన్ని రోజులు ఫియర్ గేమ్ ఆడారు ప్రభా, ఫియర్ సైకాసిస్ ప్రభా, అదే నువ్వు వాడతాడు. అది ఎట్లా ఆడాలి ప్రభా? నేను నీ ప్లాన్ చెప్తాను. కుండలు తీసుకో, డ్యూటీలు తీసుకో, 300 మంది తీసుకో, అక్కడ రా, కుండల్లో డ్యూటీలు పెట్టు. నేను సడన్గా నేను చెప్పిన వెంటనే పాట్మను పలగొట్టిన వెంటనే ఏం కనిపిస్తుంది? పలగొడితే శబ్దం వస్తుంది, శబ్దం తర్వాత డ్యూటీలు కనిపిస్తాయి. ఈ షాకింగ్ న్యూస్, లైట్లు, చీకట్లో జరుగుతున్న యొక్క హంగామా అంతా చూసి, అమ్మో వేలాది మంది వచ్చి మా మీద పడతారేమని భయపడిపోయి భయాందోళన వార్తల్లో పారిపోవడం ఆరంభించేసరికి ఊచకోత కోసి వాళ్ళని ఏం చేశారు? గెలిచేశారు. ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళు శత్రువు మీద వాడారో అదే భయం అనే వెపన్ని, ఆయుధాన్ని వారి మీదే వాడి దేవుడు ఏం చేశాడు? వారికి ఘన విజయమిచ్చాడు. ఎస్ ఆర్ నో? రాత్రి ముగిస్తాడు వచ్చిన సాతాను కూడా ఒకరోజు ఏ సిలువ అవమానం గుర్తో, ఏ సిలువ సిగ్గుచేటు గుర్తో, ఏ సిలువ తలదించుకోవడం గుర్తో, ఏ సిలువ పేరు చెప్తే శాపం 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 రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడని ఏ సిలువ గురించి చెప్పబడిందో అదే సిలువ మీద ఎక్కిస్తే కథ ముగుస్తుంది అనుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. అదే సిలువను, అదే సాతాను యొక్క ఆయుధాన్ని ఈరోజు ప్రపంచంలో పెను శక్తిగా మార్చి ఆ సిలువ పేరు చెప్తే యేసు ప్రభువారు యొక్క సిలువ నశించిన వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తిగా మార్చాడు, బ్రాండ్ సిలువగా మార్చేశాడు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని ఆశ్రయించి ఒక ఆయుధం ఏదైనా ఉందంటే ఏందంటే అది సిలువ. ఏదైతే సాతాను శాపంగా వాడాడో అదే దాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చేశాడు. ఈ రాత్రి ముగిస్తాడు వచ్చిన హామాను వచ్చి ఉరికమ్మం కట్టించి మొర్దెకైని ఊచకోత వేయాలని చెప్పి ప్లాన్ చేస్తే అదే ఉరికమ్మం మీద మొర్దెకై ప్లేస్లో ఎవరు ఎక్కారు? హామాన్ ఎక్కాడు. ఏది వాడు విత్తుకున్నాడు అదే కోసుకున్నాడు. గాడ్ స్ట్రాటజీ ఇస్ వెరీ క్లియర్. ఏది శత్రు బలమో దాన్నే దేవుడు ఏం చేస్తాడు? బలిహీనతగా అందుకో ప్రభు, నీకు విరోధంగా రూపించబడే ఆయుధము వర్ధిల్లదు. నో వెపన్ షల్ ఎవర్ ప్రాస్పర్. అదేంటయ్యా అంటే ప్రభు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎడారిలో సెలయర్లను, అరణ్యములో త్రోవలను కలిగించేవాడును నేనే. అది ఇప్పుడే మొలుచున్నది, ఆలోచించు. మై వేస్ ఆర్ మిస్టీరియస్. అదేంటయ్యా? బబులోని అంత పెద్ద గోడలు ఉన్నాయి కదా అంటే కుప్పగూలిపోతాయి. శత్రువులను పంపించబోతున్నా, నేనే సైన్యాన్ని పంపించబోతున్నా. వాళ్ళెవరయ్యా అంటే కొరేష్ రాజును పంపిస్తున్నా. కొరేష్ రాజుకు దీనికి సంబంధం లేదు కదంటే కొరేష్ రాజును పంపించాడు. ఒక్కొక్కసారి బబులోని ఎవరు ఆకాశం అంత ఎత్తు గోడలు కూడా కుప్పగూల్చి పారేశాడు. గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్. ఈ రాత్రి ముగిస్తాడు వచ్చిన ఎవరండి? ఎవరు గెలిచేది? దావీదు జీవితంలో ఒకటే, ఎన్ని వచ్చినా సరే, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఒక మాటలో చెప్పాలంటే ఐ విల్ నెవర్ క్విట్. ఈ రాత్రి ముగిస్తాడు వచ్చిన ఏమైనా సరే విడిచిపెట్టను ప్రభా. నా వెనకాలండి, ఏమైనా సరే విడిచిపెట్టను ప్రభా. ఏ సమస్య వచ్చినా సరే విడిచిపెట్టను ప్రభా. నేను లైన్స్ చెప్తాను, నా వెనకాల విడిచిపెట్టను ప్రభా అని మీరు అనండి. ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని ఎగతాళి చేసినా సరే, నిబంధన నీ వల్ల కాదని చెప్పినా సరే, సిస్టర్స్ అనట్లేదేంటి? విడిచిపెట్టను ప్రభు అనుకో బిగ్గరగానండి. ఎన్ని అవమానాలు వచ్చినా సరే, శత్రు నా మీద ఎగతాళి చేసినా సరే, ఇలాంటి వాళ్ళు ఎవరు తెలుసా? బలత్కారులు. అదేంటంటే అంత పెద్ద మాట అన్నారని. మత్తయి సువార్త 11:12 దేవుని రాజ్యం అట్లాంటి వాళ్ళకే. ఈరోజు నేను విడిచిపెట్టేస్తా ప్రభు అనేటోళ్ళకి దేవుని రాజ్యం రాదు.
మాథ్యూ 11:12 బ్యూటిఫుల్ మాట చెప్పి ముగిస్తాను. ప్రభు శరణం దాకపోతున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకోవచ్చు. ఎవరు ఆక్రమిస్తారు? త్వర చెప్పండి. ఎవరు ఆక్రమిస్తారు? ఎవరు ఆక్రమిస్తారో? ఏమైనా సరే విడిచి పెట్టను ప్రభా. నా వెనుకలను ఏమైనా సరే విడిచిపెట్టను ప్రభా. ఏమైనా సరే నిబంధన విషయమై కంచుకోటలతో పోరాడుతాను ప్రభా అనే వారికే దేవుని రాజ్యం యొక్క ఆశీర్వాద ప్రభు అని దేవుడు దయచేయనుగాక. వాళ్ళు అన్నారు ఇట్ ఈస్ ఓవర్ అంటే దావీదు అంటాడు, నా డైరీలో ఒకటి రాసుకున్నా, నెవర్త్లెస్, అయినను నేను విడిచి పెట్టను. కనాను స్త్రీ, ఏంటమ్మా నీ సీక్రెట్ వెపన్? దేవుడిని గొప్ప విశ్వాసం అన్నాడు. ఏంటమ్మా నీ విశ్వాసం? ఏంటమ్మా నీ హైలైట్ అంటే, తృణీకరించిన, అవమానించిన, చీ అన్నా, పో అన్నా, కొట్టినా, తృణీకరించి వెళ్ళిపో, కుక్కలన్నా సరే, అయినా నేను నిన్ను బిగర్ చెప్పాలి, విడిచిపెట్టిన ప్రభా. అలాంటోళ్ళే యుద్ధాలను ఏం చేస్తారు? గెలుస్తారు. అలాంటి వారి రాజ్యాలు కబలిస్తారు. అలాంటి వారికే వేర్ దర్ ఇస్ అ కింగ్డమ్ వైలెన్స్ ఈజ్ హోలీ డిటర్మినేషన్. ఐ విల్ నెవర్ క్విట్. ఈరోజు ఇక్కడ దాకా దేవుడు తీసుకొచ్చాడంటే వాగ్దాన స్వాస్థ్యం పొందుకొని, ఈ సత్యాన్ని పొందుకొని, ఈరోజు తిరిగి నీ కంచు కోటల మీద నీ యొక్క దేవుని వాగ్దాన నిబంధన జెండాను ఎగరేసే కృప దేవుడు దయచేయునుగాక.